ప్లేట్లో ఐటమ్స్ చూసి పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. అదేనండి మా మమ్మీ మునక్కాయ పచ్చడి చేస్తుంది. నిల్వ పచ్చడి. సరే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి కలిపి అందులో చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకొని పొడి వేసుకోవాలి. తర్వాత చింతపండుని గుజ్జు చేసుకొని పొయ్యి మీద కాసేపు ఉంచి చేసుకోవాలి, మరిగించుకోవాలి. ములక్కాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇవి వేయించిన ములక్కాయలండి. మీకు ఊరికే శాంపుల్గా ఇవన్నీ చూపిద్దామని చూపిస్తున్నాను. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం మీకు తెలుసు కదా, నార్మల్గానే ఎప్పుడు పెట్టుకునేలాగే చేసుకోవాలి. పోపు అయితే నల్లారి పెట్టుకొని పోపుని యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. బాగా కలుపుకోవాలి. ఓకే అండి, మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, కలిపేసుకున్నాం. మీలో ఎంతమందికి ఇష్టం మునక్కాయ పచ్చడి? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మీరు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.